వేదన, బాధ, కష్టము ఈ లోకములో ఉన్నంత కాలం నీకుంది. అవి లేకుండా ఏ మనుష్యుడు, ఏ వ్యక్తి జీవించడు. అందుకే ఈ రోజున 2వ పట్టణంలో పౌలు గారు ఏమన్నారు? పని చెయ్యని వాడు తిండికి అన్నారు. ఈ రోజుల అమ్మా నాన్న కూర్చోబెట్టి ముప్పొద్దులా మేపుతున్నాం పిల్లల్ని. గేదెకి గెద్దెత్తి కొంచెం పాలన్నా ఇచ్చింది సాయంత్రానికి. మన పిల్లలకి 3 పూట్ల ముప్పొద్దుల పెట్టి 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 వాణ్ణి ఓరపందిలాగా బజార్లో వదిలేసి నచ్చినట్లు జీవించమంటూ ఉన్నాం. హిందువుల టెంపుల్ దగ్గర 2-3 ఎద్దులు ఉంటాయి. వాటిని ఎవడు కొట్టకూడదు, వాటిని ఎవడు ఏమనుకోడు. అలాగే పెంచుతున్నా మన పిల్లల్ని. బాధ తెలియకుండా, కష్టము తెలియకుండా. ఒక్కడే కొడుకు అయితే వాడికి నొప్పి తెలియొద్దా, బాధ తెలియొద్దా? నిన్నెవరు పెట్టారు, ఒక మాస్టర్ గారు స్కూల్లో హెయిర్ కట్ చేసి రాకపోతే పక్కన పెట్టి ఆయనే వాడికి తల మీద ఆయిల్ పూసి ఆయనే హెయిర్ కట్ చేయించి దగ్గరుండి మనం స్టైల్ ఇది మొత్తం తీసేస్తాం. ఏ వయసులో తీసేయించాలి? ఆడన మిలిటరీ పిల్లగాడా, మిలిటరీకి వెళ్తున్నాడా, ఇదంతా తీసేస్తారు. బోడిగుడి చేస్తారు, ఇక్కడే ఉంచుతారు. పిలక మాదిరిగా పరమానంద శిష్యులు తయారైనట్టు. ఇదా పిల్లల్ని పెంచే పద్ధతి? ఇదా పిల్లలకు మనం నేర్పుతున్నది? సమాజంలో పెద్దలంటే గౌరవము లేదు, తల్లిదండ్రులు అంటే గౌరవము లేదు. ఇక ఎవడు బాగుపడతాడు? నారికి జన్మించిన నరుడు అల్పాయుష్కుడు, అతని జీవితంలో కష్టములే ఉంటాయి. కావున అతడు అన్నిటికీ సిద్ధపడే విధముగా మన పిల్లలను పెంచాలి. అంతేకాని షోకేసులు బొమ్మల మాదిరిగా తయారు చేయకూడదు పిల్లల్ని.